तेलंगाना देखिए न्यूज़ में आप तमाम का खैर मकदमे बढ़ते हैं खबर की जानिब। एलबी नगर जोन डीसीपी प्रवीण कुमार ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि एडिक्ट एक शख्स जो कि पहले भी जेल जाकर आ चुका है, पार्किंग में ठहरी हुई गाड़ियों को टारगेट कर रहा था। बताया गया कि पोलेपुड़गु सिद्धैया नामी ये शख्स जो कि अंगोल ज़िला से बताया गया, ये एलबी नगर पुलिस स्टेशन और मुख्तलिफ पुलिस स्टेशन में टू व्हीलर गाड़ियां चुराने का काम अंजाम दे रहा था। आखिरकार इसने 20 गाड़ियां चुराने का कन्फेस किया, जो कि इसकी मालियत 16 लाख रुपए बताई गई। पुलिस ने बताया कि 5 केसेस एलबी नगर पीएस, 5 केसेस उपल में, जबकि 3 केसेस कुकटपल्ली और 2 केसेस मियापुर और 1 केस केपीएचबी पुलिस स्टेशन हदूद में इस पर दर्ज बताए गए हैं। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। ఇటీవల కాలంలో మెట్రో పరిసర ప్రాంతాలలో ఈ ఎల్బీ నగర్ డివిజన్లో తరచుగా ఈ టూ వీలర్ దొంగతనాలు తరచుగా రిపోర్ట్ అవ్వటం, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీపీ ఎల్బీ నగర్ మరియు ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ ఒక షాడో టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సందీప్ రెడ్డి అండ్ ఆంజనేయులను ఎక్కడైతే మెట్రో పరిసర కేంద్రాలుగా వాటిని మెట్రో కేంద్రాలుగా వారితో నిఘా ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో భాగంగా వీరిద్దరూ ఆ ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక అనుమానాస్పదంగా ఒక సిద్ధయ్య అనే వ్యక్తిని మనము గమనించి అతన్ని తీసుకోవటం జరిగింది కస్టడీలోకి. ఆ సందర్భంలో అతడు తీసుకున్నటువంటి టూ వీలర్ తను తస్కరించినటువంటి టూ వీలర్గా గుర్తించడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అతన్ని తరోగా ఇంట్రాగేషన్ చేయగా సుమారుగా ఒక 20 బైక్స్ను అతడు ఈ మెట్రో కేంద్రంగానే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కేంద్రంగానే ఒక 20 బైక్స్ థెఫ్ట్ చేసినట్టుగా మనకు తెలిసింది. ఈ సిద్ధయ్య బేసికల్లీ ఫ్రమ్ కొయ్యగూడెం, ఫ్రమ్ ఒంగోల్, ప్రకాశం డిస్టిక్ చెందిన వ్యక్తి. అక్కడ నుండి హైదరాబాద్కు రావటం, ఒక బైక్ దొంగతనం చేయటం, మళ్ళీ ఆ బైక్ ద్వారానే సేమ్ ట్రావెల్ చేస్తూ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎవరెవరికి అమ్మేయటం విలేజర్స్లో. వాళ్ళు తక్కువ ధరకు కొనుక్కొని ఇతడు వచ్చినటువంటి డబ్బులను పత్తాలకు కావచ్చు, గ్యాంబ్లింగ్ ఇట్లాంటి లావిష్గా ఖర్చు పెట్టేసి మళ్ళీ ఒక దొంగతనం చేసుకోవటం ఇతను ఒక హ్యాబిచువల్గా పెట్టుకోవటం జరిగింది. దీని ద్వారా వచ్చే మొత్తం ఒక 20 బైక్స్ను కూడా మనము రికవరీ చేయటం జరిగింది. వీటితో పాటు గతంలో ఇతన్ని పాత నేర చరిత్ర చూసినప్పుడు కూడా గతంలో ఒంగోలు వాళ్ళు కూడా ఒక 15 బైక్స్లో, కడప వాళ్ళు చాలా కేసెస్లో అతడి మీద ఈ బైక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మనం గుర్తించడం జరిగింది. వీటన్నిటినీ ఈరోజు రికవరీ చేయటం జరిగింది. దీనిపైన బాగా వర్క్ చేసినటువంటి స్థానిక ఇన్స్పెక్టర్, ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డిని, వాళ్ళ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను, అదేవిధంగా డిటెక్టివ్ ఎస్ఐను, వాళ్ళ సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏమంటే, మెట్రో ప్రాంతాలలో ఈ మెట్రో అనే కాదు, ఎక్కడైనా బైక్స్ పార్క్ చేసిన సందర్భంలో ప్రాపర్గా కీ వేసుకోవాలని చెప్పేసి దానిని కొంత ప్రాపర్గా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ టూ వీలర్ అనేది కీస్ అనేది చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అది త్వరగా దొరికే తస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏమనంటే వాళ్ళు జాగ్రత్త పడాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది.